बीपीआर సార్ కి స్వాగతం. ఐదో డివిజన్ దిగండి. మదన్న వెళ్ళిపోయారు, పక్కన వాళ్ళు వెళ్ళిపోయారు. 11 ఎన్టీఆర్ నగర్ 9 అందరూ కూడా మీరు 5 ముందుకు వెళ్ళిపోయామ్మా. మా 5 ముందుకు వెళ్ళిపోండి. అమ్మా 4 వెళ్ళండి సార్. వెహికల్ వెనకాల. ఓ బాబా వెనకాల సార్. ఎక్కడ సార్? సార్ ఎక్కడ?
ఆపో ఆపో సాగు ఆపో సాగు ఆపో పైన డీజే మేకర్ జాండా డీజే మేకర్ జాండా తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి పొంగూరు నారాయణ గారి నాయకత్వం. పైకెళ్ళండి స్నాప్ సైజ్ తీసుకోండి వాటర్ బాటిల్ సైజ్ తీసుకోండి నా భుజం మీద పెట్టవాగా ఏం షాట్ అండి కిందకి వచ్చేయండి అందరు కిందకి వచ్చేయండి ముందు లైన్కి వెళ్ళిపోవాలి. తెలుగుదేశం పార్టీ కొంచెం పదిహేను వాళ్ళు జరిగితే వాళ్ళు
అదే కదా వస్తుంది. బ్యాక్ లేదు నుంచి రాదు ఒకసారి సైడ్ రండి, కారిడు పెట్టండి, సైడ్ పెట్టు. 51 రండి. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి పొంగూరు నారాయణ గారి నాయకత్వం, వర్ధిల్లాలి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం. జీవితాల నారాయణంటే తెలియనోళ్ళు లేరురా, అపురి అభివృద్ధి ప్రగతి మార్గదర్శిరా. సింధూరం పేదోళ్ళ ఆశయాల సింహపురి బంగారం, నగర ప్రజల కళ్ళల్లో దీపమైనాడురా, అనగారిన బ్రతుకుల్లో వెలుగురే కాతడురా. గురు నారాయణంటే తెలియనోళ్ళు లేరురా. వాటర్ క్యాప్ ఉంది, వాటర్ ఆపండి. సంక్షేమ కార్యక్రమాలుగా చంద్రన్న పసుపు కుంకుమ రేషన్ నిర్వహణ, ఏసీ బస్సు సెంటర్లు, పారిశుద్ధ్య యంత్రాలు, ఇరిగేషన్ కాలువ కింకీలు, విద్యుత్ ఆపరేషన్లు, రొట్టెల పండుగ రాష్ట్ర పండుగగా చేసిన వారు.
నెల్లూరు నగరాన్ని భారతదేశంలో నెంబర్ 1గా నేను ఇస్తాను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కేంద్రం నుంచి ఫండ్లు ఎంపీగా వాళ్ళు తీసుకొస్తారు, రాష్ట్రానికి ఫండ్స్ నేను తీసుకొస్తాను. గతంలో 2014 నుంచి 19 గారికి తెలుసుకున్నానంటే ఎన్నో రెడ్డి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ అందరికీ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ముందు ఉన్న విగ్రహాలు ఎక్కడ హైదరాబాద్ ట్యాంక్ బండ్లో పెట్టున్నారో అటువంటి విగ్రహాలు అటువంటి పెట్టి మంచి టూరిస్ట్ స్పాట్గా తయారు చేయొచ్చింది. ప్రస్తుత పరిస్థితి ఇక్కడ చూస్తుంటే నెక్లెస్ రోడ్డు పోయి ఇది ఏమనాలో తెలియటం లేదు. చూస్తే ఇది నెక్లెస్ రోడ్డు అనిపించడం లేదు, ఇది ఒక చెత్త డంప్ యార్డ్ లాగా తయారైపోయింది. సో దీన్ని ఖచ్చితంగా ఒకటి చెప్పాలా, మన ప్రభుత్వం రావాలా, ఖచ్చితంగా వస్తుంది. మనము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టే బాధ్యత మందే. అది జరిగిన రోజు ఖచ్చితంగా ఇటువంటివన్నీ డెవలప్మెంట్ అనేది చాలా చూడొచ్చు కూడా ముందుకి. ఎందుకంటే నారాయణ సార్కి దీంట్లో నేను చెప్పాల్సిన అవసరం లేదు. మన నెల్లూరు సిటీ అయితేమి, ఇతర సిటీలు అయితేమి, ఇతర టౌన్లు మున్సిపాలిటీస్ అయితేమి ఆంధ్రప్రదేశ్లో దాదాపు అన్ని మున్సిపాలిటీసు కార్పొరేషన్స్ టచ్ చేసి బాగా డెవలప్ చేసి ఉన్నారు. అట్నే దీన్ని సార్ చెప్పినట్టు మనం వచ్చామంటే ఇది చాలా గొప్ప ప్రదేశం, టూరిస్ట్ స్పాట్ లాగా తయారు చేసి ఇదే నెక్లెస్ రోడ్ని మనము బెటర్ దెన్ హైదరాబాద్ కూడా డెవలప్ చేసి చూపిస్తాం కూడా. అట్నే దీనికి మన నారాయణ గారిని సైకిల్ గుర్తుకేసి ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత ప్రజలందరిది. అట్నే నన్ను ఎంపీగా గెలిపించే బాధ్యత ప్రజలది. సో కోరుకునేది మా ఇద్దరిని గెలిపిండి ఈ డెవలప్మెంట్ యాక్టివిటీసు నెల్లూరులో ఇటువంటి పరిస్థితి, నెల్లూరు టౌన్లో, నెల్లూరు సిటీలో ఇటువంటి డెవలప్మెంట్ జరగద్దా అని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఆలోచించుకుంటారు ముందుకి పెట్టడానికి. యాక్చువల్గా ఇక్కడ ఉండేది అటువంటిది మన నెల్లూరు నగరానికి 7 లక్షల మంది ప్రజలుండే ఈ నగరానికి పిల్లలతో తల్లిదండ్రులు చక్కగా ఆడుకోవటానికి లేదా ఇక్కడ స్పెండ్ చేయడానికి, విహరించడానికి ఉండాలనే ఉద్దేశంతో దీన్ని 30 కోట్లతో ఆ రోజు శాంక్షన్ చేసి నుడా ద్వారా టేకప్ చేయడం జరిగింది. ఇందులో స్టేజ్ 1, స్టేజ్ 2 3 ఫేజులు అనుకున్నాం. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. ఫేజ్ 1లో ఫస్ట్ కొంత ఏరియాని ట్యాంక్ బండి చక్కగా రోడ్లు వేసి ఇవేసి చెట్లు నాటి ఈ యొక్క ఈ ఘాటు కూడా ఎందుకు కట్టామంటే పక్కన ఇరగాళమ్మ టెంపుల్ ఉంది. కార్తీక
మాసం రోజు యాక్చువల్గా దీంట్లో దీపాల ప్రమిదలు వెలిగించుకోవడానికి ఆ ఉద్దేశం తెప్పవచ్చు వాటి కోసం యాక్చువల్గా చేయడం జరిగింది. చాలా చక్కగా చేసాం. అయితే ఈరోజు నిజంగా ఎంత బ్యాడ్ అంటే ఆ రోజు మేము ఏం చేసాం అదే, తర్వాత ఫర్దర్గా ఏమీ చేసిన ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్ మహానగరానికి నెక్లెస్ రోడ్ అంటూ ట్యాంక్ బండ్ చుట్టూ ఉన్నప్పుడు మన నెల్లూరు నగరానికి ఎందుకు చక్కటి స్వర్ణాల చెరువు ఉంది, 365 చక్కటి నీళ్లు ఉంటాయి, క్వాలిటీ ఆఫ్ నీళ్లు. ఇక్కడ కూడా మనం ఎందుకు చేసుకుని మన నెల్లూరు ప్రజలకి ఆహ్లాదం కలిగించుకునే ఉద్దేశంతో చేసాం. అయితే దాన్ని అట్నే ఉంచారు. ఇప్పుడు ఇక్కడ చూస్తే అవన్నీ పోయిండాయి. దాన్ని అసలు మెయింటెనెన్స్ అవి కూడా చేయలే, అసలు మరీ దారుణం. సరే బుడగ తామర చూస్తే మొత్తం వచ్చేసింది. ఇది నిజంగా దారుణం. ఒక ప్రభుత్వం పని చేస్తే దాని కంటిన్యూషన్ వచ్చే ప్రభుత్వం ఇంకా డెవలప్ చేయాలి. ప్రజాస్వామ్యంలో మంచి ప్రభుత్వాలంటే ఒక ప్రభుత్వం చేసిన తర్వాత దాని కంటిన్యూషన్ చేయాలి, అప్పుడు ప్రజలకు ఉపయోగపడుతుంది. ఇక్కడ ఏంటంటే ఇది తెలుగుదేశం ప్రభుత్వం చేసింది, నెక్లెస్ రోడ్ అనే పేరు వాళ్ళకి వచ్చింది కాబట్టి ఈ నెక్లెస్ రోడ్ అని ఉండకూడదు, అన్నా క్యాంటీన్ సెట్ అయితే ఉండకూడదు అనుకున్నారు. అదేవిధంగా దీన్ని కూడా నిజంగా చేశారు. ఇక్కడికి ఎప్పుడన్నా వస్తే నిజంగా ఎంతో బాధేస్తుంది. ఆ రోజు వేసిన లైట్లు వెళుతున్నాయో తెలియదు, ఆ రోజు వేసిన రోడ్లు, ఆ రోజు వేసిన చెట్లు కూడా లేవు, అవి కూడా పోయినాయి. ఘాట్లో ఎలక్షన్ రావటం వల్ల చివరికి ఏదైతే స్టోన్స్ వదిలేశారో ఆ స్టోన్స్ అట్టే వదిలేశారు. ఇది కరెక్ట్ కాదు. బహుశా మరొక 31 రోజుల్లో ఎలక్షన్ జరుగుతుంది. అత్యధిక మెజార్టీ సీట్లు తెలుగుదేశం వస్తుంది. రాగానే ఫస్ట్ దీన్ని టేకప్ చేసి ఫేజ్ 2. ఆ రోజు నేను డీకే కళాశాల వెనకాల స్పేస్ చాలా స్థలం ఉంటే ఆ రోజు అడిగాను గవర్నమెంట్ని, 1 ఏకర్ దీనికి ఇవ్వండి, నెక్లెస్ రోడ్డుకి వాటర్ స్పోర్ట్స్ పిల్లలు పెడతాం, వాటర్ స్పోర్ట్స్ చక్కగా పిల్లలు పెడితే వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని ఆ రోజు తీసుకోవడం కూడా జరిగింది. ఆ ప్రాజెక్ట్ యాక్చువల్గా టెండర్ పిలుస్తాం అనుకున్నాం, ఇంతలేకే ప్రభుత్వం పోవటం జరిగింది. ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా నా కళ ఒకటే, రాబోయే 30 years పాపులేషన్ నెల్లూరు ఎంత ఉంటుంది, దానికి తగ్గట్టుగా మనం ఎంత డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు అధికారులు చేశాను. హైదరాబాద్ మహానగరంలో ట్యాంక్ బండ్ చుట్టూ చేయడానికి ఇంతవరకు అందులో సగమే చేశారు, 40 సంవత్సరాలు పెట్టింది. అదేవిధంగా ఇది కూడా చేయడానికి కనీసం 15 సంవత్సరాలు పడుతుంది. ఖచ్చితంగా రాబోయే 5 సంవత్సరాల్లో దీన్ని మేజర్గా డెవలప్ చేసి నెల్లూరు నగర ప్రజలకే కాదు, నెల్లూరు జిల్లా ప్రజలకే కాదు, పక్కనున్న జిల్లా ప్రజలు కూడా ఇక్కడికి వచ్చేటట్టుగా, ఇక్కడ చక్కగా వాళ్ళ ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేసేటట్టుగా అన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్, పిల్లలకు సంబంధించిన స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉండేటట్టుగాను చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేసేది, మీ అమూల్యమైన ఓటుని అటు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వేయండి. ఆయన ఎంపీగా అయితే కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తారు, నాకు ఎమ్మెల్యేగా వేస్తే నేను రాష్ట్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తాం. సో కేంద్రం నుంచి కొన్ని ఫండ్స్, రాష్ట్రం నుంచి కొన్ని ఫండ్స్ వస్తే మనం నెల్లూరు నగరాన్ని ఒక మోడల్ సిటీగా, భారతదేశంలోని బెస్ట్ సిటీగా డెవలప్ చేస్తామని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తాం.